అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకుమార్ శివశక్తి. ఇది వచ్చేసి ప్రకాష్ ఏ అనేది ఒక ఆయన అనమాట. ఇందాకే ఫేస్బుక్ చూశాను. ఈ ఫేస్బుక్లో ఒక ముస్లిం సోదరికి ఆయన కౌంటర్ పెడుతూ ఆయన బైబిల్ విషయాల్ని, తర్వాత ఖురాన్ విషయాన్ని, తర్వాత వేదాల విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. నార్మల్గా నేను దాని గురించి, బైబిల్ విషయం గురించి కానీ ఖురాన్ విషయం గురించి చెప్పినప్పుడు నేను స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పుకోబోతున్నారులేని. కానీ ఈయన వేదం గురించి చెప్పుకొని వచ్చాడు. వేదం గురించి అంటే ఇక్కడ పురాణాల గురించి, 2 పురాణాల గురించి చెప్పాడు ఆయన. అదేదో వాయు పురాణం గురించిను, తర్వాత వచ్చేసి ఇంకో పురాణం గురించి చెప్పుకుంటూ ఒక చోట వచ్చేసి సృష్టి క్రమాన్ని గురించి చెప్పేటప్పుడు వాయు పురాణంలో వచ్చేసి నెమలి గుడ్లు పెట్టింది అన్నట్టుగా ఒకటి, ఇంకోటి వచ్చేసి శివుడు వచ్చేసి విష్ణువు సృష్టించాడు, విష్ణువు వచ్చేసి బ్రహ్మను సృష్టించాడు, అంటే వీళ్ళెవరికీ జ్ఞానం లేదు అన్నట్టు ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకి చెప్పుకుంటున్నాను అనమాట ఇది దాని గురించి. నాయనా, మరి మీరు మీ బైబిల్లో ఆదికాండంలో ఏం చెప్పింది అంటే సృష్టిని 7 రోజుల్లో ఫినిష్ చేసేసి భూమి తిరగకుండా ఉండడానికి కింద అదేంటిది పునాదులు వేసాడు, భూమి తిరగకుండా ఉంది. అసలు ఈ భూమి కోసమే సూర్యుడిని చంద్రుడిని సృష్టించాడు. మరి నక్షత్రాల గురించి ఏం చెప్పలే. మరి దాని విషయం ఏంటో మీకే తెలియాల, మీ బైబిల్లో విషయం. ఇప్పుడు సో ఇలా ఉంది మీ దాంట్లో. యాక్చువల్గా నేను బుక్ రాస్తున్నా, ఓకే. తర్వాత ఈ సృష్టి క్రమం గురించి 2వ బుక్ రాస్తా. అప్పుడు దాంట్లో వేదంలో చెప్పింది కరెక్టా, తర్వాత వచ్చేసి బైబిల్లో చెప్పింది కరెక్టా, తర్వాత వచ్చి సైన్స్ ఏం చెప్తుంది, దీనికి మూడింటికి పొంతనగా కలుపుకొని ఆ బుక్లో నీకు సవివరంగా నా రెండో బుక్లో వివరిస్తా, ఓకే. కేవలం సరే అంతలోపల మా హిందూ సహోదరులకి కోసం వెళ్ళామనుకో, ఇలాంటి ప్రశ్నలు ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళకు కూడా కౌంటర్గా చెప్పాలి కదా, అందుకోసం అనమాట. సరే నువ్వు హిందువు అన్నావు కదా, సరే చిన్నప్పటి నుంచి గుళ్ళో కూడా వెళ్ళి ఉంటావు. గుళ్ళో వెళ్ళినప్పుడల్లా నీకేం చేస్తారంటే నీ చేతిలో పువ్వు పెడతారు. ముఖ్యంగా ఎక్కువ శివాలయాల్లో జరుగుతూ ఉంటుంది. శివాలయంలో ఏం చేస్తారంటే పువ్వు నీ చేతిలో పెట్టేసి మంత్రపుష్పంలో ఒకటి చదువుతాడు, ఓకేనా. ఈ మంత్రపుష్పంలో విశ్వాన్ని గురించి మొత్తం డీటెయిల్గా చెప్పబడింది. సరే అదేందో చూద్దాం కొద్దిగా ఒకసారి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, చంద్రమాప అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, అగ్నిర్వా అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏ అగ్నిర్ అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి, వాయుర్ అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి. యో నక్షత్రాన్ని అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి. ఇదంతా సృష్టి క్రమం. ఏమైనా అర్థమైందా కదా. వ్యాస భగవానుడు ఏకీకృతమైనటువంటి ఈ వేదాల్ని విభజించినప్పుడు 4 వేదాలకు విభజించాడు. పామరులకు కూడా అర్థం కావడం కోసము అష్టాదశ పురాణాలను చూపించాడు. నువ్వు 2 చూపించావు, నేను 8x2 అంటే అష్టమ పురాణాలు *2 అంటే ఉప పురాణాలు మొత్తం కలిపి 16 విషయాల్లో నీకు సృష్టి క్రమాన్ని నేను చూపిస్తా. దానికి మూలం ఏంటి? వేదం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నీకేమైనా అర్థమైందా? ఏవం వేద పుష్పమాన్ ప్రజాన అంతశుమాన్ భవతి, చంద్రమాప అపం పుష్పమాన్ ప్రజాన అంతశుమాన్ భవతి. యో అగ్నిర్వా అపం ఆయతనం ఆయతనవాన్ భవతి, అగ్ని అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి. వాయుర్ అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి, నక్షత్రాది అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి. నీకేమైనా అర్థమైందా? నీకే కాదు, చాలామందికి ఇది అర్థం కాదు. ఇది సృష్టి క్రమం గురించి చెప్తుంది. ఓంకారం అనేటువంటి నాదశబ్దం నుంచి అగ్ని పుట్టింది. ఈ అగ్నిలో నుంచి వాయువు అపాం అంటే నీరు పుట్టింది. మరి స్టార్టింగ్లోనే ఏం చేస్తుంటే పుష్పం వేద పుష్పమాన్ ప్రజాన అంత శుమాన్ భవతి అని మొదలు పెడతాడు. పుష్పాన్ని గురించి ఎత్తంగానే దాని పేరే మంత్రపుష్పం. మరి పుష్పంతో ఎందుకు పోల్చారు? పుష్పము మొగ్గగా ఉన్నప్పుడు, అన్ని రేకులు దగ్గరగా ఉన్నప్పుడు ఒక మొగ్గలాగా ఉంటుంది.
ఆ మొగ్గ విచ్చుకున్నప్పుడు నీకు రేకులని వేరైపోతుంది. దాన్ని మీ ఇంగ్లీష్లో ప్రొటెస్టియన్స్ అంటారు. అంటే మొగ్గ విచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ మొగ్గ ఇలా ఇలా విచ్చుకుంటుంది, విచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఒక్కొక్కటి వేరైపోతూ ఉంటుంది. అలాగే ఒక్కటిగా ఉన్నటువంటి ఈ విశ్వము ఇలా వేరయ్యింది. పుష్పమాన్ ప్రజాన అంత సుమాన్ భవతి. పుష్పం ఏ విధంగా అయితే రెక్కలు వేరుబడిందో ఆ విధంగా ఒక్కటిగా ఉన్నటువంటి ఈ విశ్వమంతయు ఈ రెక్కల వలె విభజించబడింది. పుష్పమాన్ ప్రజాన అంత సుమాన్ భవతి. అగ్నిర్వార్ అపాం ఆయతనం. అగ్ని అంటే ఈ మూలాధారమైనటువంటి ఓంకారం అనే శబ్దం నుంచి అగ్ని వాయువుని సృష్టించింది. అగ్ని వాయువు అంటే నీకు అర్థమే భాష చెప్తా. నువ్వు మంట దగ్గర కూర్చున్నావు అనుక సగ నీకు తగులుతుంది, సగ అంటారు దాన్ని. అదే వాయువు కొంత దూరం అయిన తర్వాత చల్లబడింది. అపాం అంటే నీరు. అగ్నిర్వార్ అపాం ఆయతనం అంటే వచ్చింది అని అర్థం. అగ్నిర్వార్ అపాం ఆయతనం అంటే అగ్ని వాయువుని సృష్టించింది, వాయువు నీటిని సృష్టించింది. ఇప్పుడేమో రెండో శ్లోకంలో ఏం చెప్తాడు, అగ్నిర్ అపాం ఆయతనం అంటాడు. అగ్ని అపాం అంటే నీరు. ఈ అగ్ని నీరు కలిసి ఒకటి సృష్టించింది, అదే అండము. మళ్ళీ ఊరికనే ఉంటుందా నీరు, ఊరికనే ఉండలా. వాయుర్ అపాం ఆయతనం అంటారు. అంటే వాయువు అపం అంటే ఏం జరిగింది, ఈ వాయువు నీరు రెండు కలిసి దానికి ఒక పొరని ఏర్పాటు చేసింది. ఓకే, నీకు అర్థమయ్యే భాషలో చెప్తా. భూమి బయట ఓజోన్ పొర అని ఉంటుంది చూసావా, అలాంటి ఒక పొరని అది ఏర్పాటు చేసింది. అదే అగ్నిర్వార్ అపాం ఆయతనం. అగ్నిర్ వార్ అపాం ఆయతనం అంటే అగ్ని వాయువు అపాము. ఇప్పుడు రెండో స్టాంజర్లో వచ్చేసి అగ్ని అపాం, అగ్ని నీరు కలిసి అండాన్ని వాయువు అపాం అంటే ఒక రకమైనటువంటి తేమపాటి ఒక విషయాన్ని సృష్టించింది అని అర్థం. ఇలా ఉందా నీ బైబిల్లో? మరి చంద్రమాప ఇప్పుడు ఇంకో డౌట్లు ఎత్తారు ఏంటంటే, సృష్టి జరగనప్పుడు చంద్రమాప అపాం పుష్పం అని ఉంది కదా, మరి దానికి అర్థం ఏంటి అని. అంటే సృష్టి క్రమం ఎలా జరిగిందో చెప్పడం కోసం చంద్రుడిని బేస్ చేసుకున్నారు. చంద్రుడిని ఎందుకు బేస్ చేసుకున్నాడు, చంద్రుడికి ఒక నిర్దిష్టమైనటువంటి కరెక్ట్ అయినటువంటి రూపం ఎప్పుడు 360 రోజులు ఉండదు. చంద్రుడు ఒకసారి పూర్ణంగా ఉంటాడు, ఒకసారి తగ్గిపోతుంటాడు, ఒకసారి పూర్తిగా ఉంటాడు, సగంలో ఉంటాడు, తర్వాత వచ్చేసి అర్ధచంద్రాకారంలో ఉంటాడు, ఆ తర్వాత పూర్తిగా ఒక రోజు కనపడకుండా పోతాడు. దాన్ని అమావాస్య అంటాం. నిండుగా ఉన్నటువంటి చంద్రుడిని పౌర్ణమి అంటాం. అంటే ఈ సృష్టి క్రమము చంద్రుడిలాగా వికసించిన పుష్పము. ఈ పుష్పం మీద చంద్రమాప అపాం పుష్పం అంటే ఇది చంద్రుడిలాగా ఒకసారి జరుగుతుంది, ఒకసారి ఫుల్గా జరిగిద్ది, ఒకసారి ఆగిపోద్ది, ఒక్కోసారి సగం జరిగిద్ది, ఒక్కోసారి సగం జరగదు. అంటే సృష్టి యొక్క వికసించే తత్వాన్ని గురించి ఇక్కడ చెప్పింది. ఓకే అమ్మా, ఇది కేవలం ట్రైలరే. నీకోసం ఇంకో బుక్ రాస్తున్నా, రెండో బుక్ రాస్తా. అదేంటంటే సృష్టి క్రమం బైబిల్ కరెక్టా, వేదం కరెక్టా, సైన్స్ ఏం చెప్తుంది, ఈ మూడు కలిపి ఒక పుస్తకం రాస్తాను. అందులో మెయిన్ పిక్చర్ మొత్తం నీకు చూపించేస్తాను నీకు. ఓకే, పామరుడికి సైతం అర్థం కావాలని వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలని లిఖించారు. నీకు 16 రకాలుగా సృష్టి రహస్యాలు నేను చూపిస్తాను నీకు. నువ్వు 2 చూపించావు, నేను 16 చూపిస్తాను నీకు. కానీ దాని అన్నిటికీ ఏంటి మూలం, వేదమే మూలం. వేదం అనే చెట్టులో నుంచి ఉన్నటువంటి కాయలే ఈ అష్టాదశ పురాణాలు. అర్థమైందా? దానికి ఉప పురాణాలు వస్తాయి. ఆ పండు యొక్క ఒక పండు ఒక చెట్టుకున్న పండు ఒకే రకంగా ఉండదు. ఒకటి పెద్దదిగా ఉంటుంది, ఒక చిన్నదిగా ఉంటుంది, ఒకటి పింజలోనే పండిపోద్ది, కొన్ని వచ్చేసి వెంటనే పండుద్ది, కొన్ని వచ్చేసి ఇంత పెద్ద కాయను కూడా పండదు. అలాగా సృష్టి ఒకే చెట్టు కాయ మళ్ళీ. ఇది వేదం అనేటువంటి చెట్టులో ఆ ఒక్క పండులుగా ఉన్నటువంటిదే ఈ అష్టాదశ పురాణాలు. ఇది పామరులకు సైతం అర్థం కావాలి. ఇప్పుడు నేను నీకు మంత్రపుష్పం చెప్పా, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఎవరికైనా చెప్తే శుభ్రంగా వెళ్ళి ఏదంటే మంత్రపుష్పం అంటాడు, వాడు ఏదో చెప్పుకుంటూ పోతాడు. ఆ తర్వాత జాని కాంచ బాబాని జన్మాంచకరికి అని చెప్పేసి చుట్టేస్తారు, దండం పెట్టుకొని వచ్చేస్తారు. అంత తర్వాత అయిపోయింది. ఇది సారీ లైట్ కట్ అయింది. సో ఇది సృష్టి క్రమం గురించి చెప్పడానికి పామరుడికి కూడా అర్థం కావాలని వ్యాస భగవానుడు ఒక్కడే రాశాడు.
బైబిల్లో రాసినట్టు 46 మంది 36 మంది కూర్చొని నేను రాయలా. వ్యాస భగవానుడు ఒక్కడే ఈ అష్టాదశ పురాణాలని వేదాలని విభజించి వ్యాస భగవానుడిగా చేశాడనమాట. నీకు ఈ సృష్టి క్రమం గురించి మొత్తం వేదం ఏం చెప్తుందో క్లియర్గా నీకు అర్థమయ్యే రకంగా అక్కడ అసలు ఎందుకు అలా చెప్పారు, ఆ తర్వాత మంత్రపుష్పం అంటే ఏంటి, స్త్రీ సూక్తం అంటే ఏంటి, పురుష సూక్తం అంటే ఏంటి అని నీకు ఒక బుక్ తయారు చేస్తానని చెప్పాను కదా, అందులో క్లియర్గా చెప్తానమ్మా, ఏం కంగారు పడద్దు. అదేంటంటే ఈ సృష్టి క్రమము బైబిల్ది కరెక్టా లేకపోతే వేదంది కరెక్టా, సైన్స్ ఏం చెప్తుందో ఈ మూడింటిని మిక్సింగ్ చేస్తూ అందరికి అర్థమయ్యేలాగా నా రెండో బుక్ రిలీజ్ చేస్తాను. అప్పుడు నీకు క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, నా ఫస్ట్ బుక్ ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ వీడియో చెయ్యను. ఇక్కడ నుంచి ఆ పుస్తకం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. అది అయిన తర్వాత నా రెండో బుక్లో సృష్టి క్రమం గురించి చెప్తా. ఓకేనా? జై హో ఇష్రా, జై శ్రీరామ్, జై భారత్ మాత.